ఈ మధ్య కాలంలో మన అందరి హృదయాలను కల్పించి వేసిన సంఘటన ప్రముఖ తమిళ హీరో విజయ్ ఆంటనీ కూతురు మీరా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం. 16 ఏళ్ల నిండిన ఈ చిన్నారి మానసిక ఒత్తిడిని తట్టుకోలేక క్షణిక ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం యావత్తు సినీ పరిశ్రమని శోకసంద్రంలోకి నెట్టేసింది. చనిపోయే ముందు అందరినీ మిస్ అవుతున్నాను, నా తల్లిదండ్రులు ఇక నుండి నేను లేకుండానే బ్రతకాలి అంటూ ఎమోషనల్ గా రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే విజయ్ ఆంటనీ నా కూతురు డబ్బు, ద్వేషం, ప్రేమ, దురాశ వీటన్నిటికీ దూరంగా ఉండే లోకానికి ప్రయాణమయ్యింది. నేను కూడా ఆమెతోనే చనిపోయాను, ఇప్పుడు తనతోనే ఉన్నాను, ఇక నుండి నేను ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా నా కూతురు పేరు మీదనే చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడిన ఈ మాటలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా పోలీసులు మీరా ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అనే దానిపై దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఆమె మొబైల్ ని తీసుకుని పరిశీలిస్తున్నారు. ఆ మొబైల్లో మీరా అందుకనే గేమ్ యాప్స్, అలా స్నేహితులతో చేసిన వాట్సాప్ చాట్స్ వంటివి ఉన్నాయి. కానీ గత నెల నుండి మీరా ఫోన్ కి గుర్తు తెలియని ఒక నెంబర్ నుంచి తరచు ఫోన్లు రోజుకి 2 సార్లు వచ్చాయి అన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆమె ఫోన్ లో కొన్ని వీడియోస్ కూడా లభ్యమైనట్లు కోలీవుడ్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. అంటే ఎవరైనా మీరాని బెదిరించారా, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు టాక్. దీనికి సంబంధించిన అధికారిక స్పష్టత పోలీసుల నుండి తెలవాల్సింది ఉంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.